సంధ్య పుట్టినప్పుడే తనని మేనత్తైన భాగ్యం కొడుకు చందుకిచ్చి పెళ్లి చేయాలని పెద్దలు అనుకున్నారు. అయితే సంధ్య తండ్రి దివాకర్ ఒక ప్రభుత్వ ఉద్యోగి. అందుచేత ఏళ్ళు గడిచే కొద్దీ వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు. కానీ భాగ్యం వాళ్ళది దిగువ మధ్యతరగతి కుటుంబం. సంధ్య, చందు ఎదుగుతున్న కొద్దీ వాళ్ళ అంతస్తుల మధ్య తారతమ్యాలు స్పష్టంగా తెలిసేవి. అయినా సరే చందుకి 10 ఏళ్ల వయసు నుంచే సంధ్య మీద విపరీతమైన మమకారం. ఎప్పుడూ తనని ఆరాధనాభావంతో చూసేవాడు. ఎప్పుడైనా ఫంక్షన్లకి, పండగలకి కలిసినప్పుడు సంధ్యతో మాట్లాడడానికి చాలా ప్రయత్నం చేసేవాడు. కానీ అదేంటో సంధ్యకి మాత్రం చందు అంటే గిట్టేది కాదు. వాళ్ళిద్దరూ అలాగే భిన్న అభిప్రాయాలతో పెరిగి పెద్దవారయ్యారు. చందు ఇంటర్మీడియట్ వరకే చదివి ఆపేశాడు. ఆ తర్వాత తన తండ్రి శివరాం మరణించడంతో ఇంటి బాధ్యత తీసుకున్నాడు. తమకున్న కొంత పొలాన్ని సాగు చేసుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. సంధ్య బీకామ్ కంప్యూటర్స్ చదివేటప్పుడు ఓ రోజు ఈమె, సంధ్య, హాలిడేస్కి నేను మా అమ్మమ్మ ఊరు వెళ్తున్నాను, నువ్వెక్కడికి వెళ్తావు అంటూ అడిగింది. స్నేహితురాలు హరిణి. నేను ఎక్కడికి వెళ్ళను అంది సంధ్య. అదేంటే, సెలవులు రాగానే అమ్మమ్మ వాళ్ళ ఊరుకో చుట్టాల ఇళ్లకో వెళ్ళాలని అందరూ అనుకుంటారు, నువ్వేంటి ఎప్పుడు ఇంట్లోనే ఉంటానంటావు? అదేం లేదే, మా అమ్మమ్మ వాళ్ళు ఇంటికి వెళ్తే అక్కడికి ఆ చందుగాడు వస్తాడేమోనని నాకు అనుమానం. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి దగ్గరలోనే ఉంటుంది, అందుకనే వెళ్ళను. చందు ఎవరే? మా అత్త కొడుకు. వాడికి చదువు లేదు కానీ ఎక్స్ట్రాలకి ఏమీ తక్కువ లేదు. వాడంటే నాకు అస్సలు నచ్చదు. ఇక మిగిలింది మా అత్త, అంటే ఆ చందు వాళ్ళమ్మ. ఇంకా వాళ్ళ ఇంటికి అసలు వెళ్ళను. నీకు పెద్దమ్మ, చిన్నమ్మలు ఎవరో ఒకరు ఉంటారు కదా. మా పెద్దమ్మ ఉంది, కానీ మా పెదనాన్న బాగా తాగుతాడు. అక్కడికి వెళ్తే ఏదో ఇబ్బందిగా ఉంటుంది. సరిపోయింది. గొప్ప కుటుంబం మీది. సరే హరిణి, అదంతా వదిలే. ఇవాళ నీకు హర్ష కనిపించాడా? అబ్బా, మళ్ళీ మొదలెట్టిందిరా బాబు. సంధ్య, ఏముంది, నేను చూడలేకపోతున్నానా? నీకేమైనా స్పెషల్గా కనిపిస్తాడా? ఎందుకే అలా అంటావు? ఎంత హ్యాండ్సమ్గా ఉంటాడు. అంత అందమైన అబ్బాయి నాకు ఎక్కడ పడిపోతాడోనని కుళ్ళు నీకు. అబ్బో, వాడి గురించే కుళ్ళుకోవాలి. కాలేజ్ మొత్తం ఒక ప్లే బాయ్ అంటున్నారే. ఏం మాటలే, అసహ్యంగా. మరి కాలేజ్ బయట వాడు చేసే పనులు అలానే ఉంటాయి. ఏదో కొద్ది రోజులు టైంపాస్ చేసి ఆ తర్వాత నైస్గా జారుకునే రకం వాడు. చెప్పినా వినవు. నేను వెళ్తాను. సరే వెళ్ళు. హర్ష ఈ టైంకి బస్ స్టాప్ దగ్గర ఉంటాడు. నేను వెళ్ళి ఒకసారి చూసి వస్తాను. వాడు కళ్ళెదురుగా ఉన్నప్పుడు నా మనసుకు వస్తుంది ఒక ఫీలింగు. ఎగురుతున్నట్టుగా ఉంటుంది. చచ్చిపోయినా పర్వాలేదు అనిపిస్తుంది. నువ్వు కూడా ఎవరైనా ప్రేమిస్తావు కదా, అప్పుడు నీకు అర్థమవుతుంది. వద్దే తల్లి, ఈ ప్రేమ దోమ ఏమీ వద్దు నాకు. ఒకవేళ ప్రేమించినా హర్షగాడు లాంటి వాడు అస్సలు వద్దు. అందం, డబ్బు ఏమీ లేకపోయినా పర్వాలేదు. ఒక్కసారి చెయ్యి పట్టుకుంటే బ్రతికినంతకాలం వదలని మనిషి అయితే చాలు. అలాంటి వాడిని చూసి పెళ్లి చేసుకుంటాను. ఎగ్జైట్మెంట్ కంటే మనశ్శాంతి చాలా ముఖ్యం అనేసి కోపంగా వెళ్ళిపోయింది హరిణి. సంధ్య తన క్లాస్మేట్ హర్ష అంటే విపరీతమైన ఇష్టం. క్లాస్లో అబ్బాయిలు వెనక బెంచ్లో కూర్చుంటారు కాబట్టి అతన్ని చూడడానికి తనకి వీలు కాదు. అందుకే కాలేజ్ పూర్తయ్యాక సాయంత్రం అతని బస్సు కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఎదురుగా ఉన్న స్టాప్లో కూర్చుని తదేకంగా చూస్తూ ఉంటుంది. అప్పటిదాకా హరిణికి మాత్రమే తెలిసిన తన ప్రేమ విషయం నెమ్మదిగా కాలేజ్ మొత్తం పాకుతుంది. అలాగే హర్షకు కూడా తెలుస్తుంది. ఆ రోజు అతను నేరుగా వచ్చి, ఏంటి కాలేజీలో అందరూ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని మాట్లాడుకుంటున్నారు, నిజమేనా? నువ్వేమనుకుంటున్నావు హర్ష? నిజం కావాలని కోరుకుంటున్నావా? తన ప్రశ్నకి హర్ష చిన్నగా నవ్వి, ఇప్పటికే నా మీద లేనిపోని రూమర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను నీ లవ్ని యాక్సెప్ట్ చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో అని నా భయం. ఊరుకో హర్ష. అబ్బాయిలు భయపడితే ఎలాగా? ఎవరు ఏమనుకున్నారో అవన్నీ నా దాకా కూడా వచ్చాయి. కానీ నేను ఏదీ నమ్మలేదు. ప్రేమ ఉన్న చోట
నమ్మకం కూడా ఉంటుంది. ఎంతమంది ఎన్ని మాట్లాడుకున్నా నువ్వు తప్పుగా ఆలోచిస్తావని నేనైతే అనుకోను. ఆమె మాటలు అతనికి బాగా నచ్చాయి. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ చట్టాపట్టాలేసుకుని తిరగడం మొదలుపెట్టారు. హర్ష ఎంతసేపు సంధ్య చుట్టూ తిరిగినా తన భవిష్యత్ మీద కూడా ధ్యాస పెట్టేవాడు. వాళ్ళ డిగ్రీ పూర్తవ్వగానే సంధ్య ఎంకామ్లో జాయిన్ అయ్యింది. కానీ హర్ష ఎంతో కష్టపడి ఒక జాబ్ సంపాదించుకున్నాడు. సంధ్య ఒక పక్క చదువు కొనసాగిస్తూనే ఇంకో పక్క అతనితో మాట్లాడుతూ ఉండేది. హర్ష 2 ఏళ్ళు గడిచిపోయాయి. ఇంతవరకు ఒక్కసారి కూడా నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పనే లేదు. ఎందుకలా? చెప్తేనే ప్రేమ ఉన్నట్టు కాదు కదా సంధ్య. నీకోసమే కదా నేను కష్టపడి ఉద్యోగం సంపాదించింది. లేదంటే పెళ్లి తర్వాత ఎంత కష్టమవుతుంది చెప్పు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నా మీద ప్రేమ చూపించడం కంటే నా గురించి బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తావు. నాన్న ఎలాగూ మన పెళ్ళికి ఒప్పుకోరు. ఆయనకు మా కులంలో వ్యక్తికిచ్చే పెళ్లి చేయాలని ఉంటుంది. నాకు తెలుసు సంధ్య, ఇది అందరికీ ఉండే సమస్యే కదా. సరే, ఇక నేను వెళ్తాను మరి, బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకొన్ని రోజులు గడుస్తాయి. సంధ్య ఎంకామ్ పూర్తయిపోతుంది. ఓ రోజు భాగ్యం వాళ్ళ ఊర్లో, ఇదిగో భాగ్యం, ఇంట్లో ఉన్నావా అంటూ వస్తుంది వాళ్ళ పక్కింటి కామాక్షి. ఇంట్లోనే ఉన్నానక్క, ఏంటి విషయం? ఈ మధ్య మా చుట్టాల ఇంట్లో ఫంక్షన్ అయితే పట్నం వెళ్ళాను. మీ అన్నయ్య వాళ్ళ ఇల్లు పక్కనే. ఒకసారి పలకరించి వద్దామని వెళ్తే తెలిసింది ఆ అమ్మాయి చదువు పూర్తయిందట కదా. మరి చందు సంధ్య పెళ్ళి ఎప్పుడు జరిపిస్తారు? లేదక్క, నువ్వు చూస్తూ ఉంటావు కదా, అన్నయ్య వాళ్ళు బాగా స్థిరపడ్డారని. ఎంత నేను సొంత చెల్లెలనైనా ఓ రోజు ఆడపడుచుగా వెళ్ళి అన్నయ్య ఇంటికి మర్యాదలు పొందింది లేదు. అయినా పిల్లనివ్వమని అడగలేను. ఏం భాగ్యం, ఎందుకు? సంధ్య అన్ని వసతుల మధ్య పట్నంలో పెరిగిన పిల్ల. మా అన్నయ్య కూడా బాగా సంపాదించాడు. ఒకతే కూతురు. గొప్ప సంబంధం చూసి పెళ్లి చేయాలని తనకి కూడా ఉంటుంది కదా. నా కొడుకు నా కోసం చదువు ఆపేసి పనులు చూసుకుంటున్నాడు. పైగా ఈ పల్లెటూరులో ఆ పిల్ల ఏం సర్దుకుంటుంది చెప్పు. ఇవన్నీ ఆలోచించకుండా తొందరపడి నా మేనకోడల్ని కోడల్ని చెయ్యమని మా అన్నయ్యను నేను అడగలేను. నువ్వు చెప్పింది కూడా నిజమే భాగ్యం. అంత చదువుకున్న పిల్ల మన చందుని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? సరేలే, పొయ్యి మీద కూర పెట్టి అలాగే వచ్చేశాను, మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది కామాక్షి. దివాకర్ తన కూతురి కోసం ఒక మంచి సంబంధం చూశాడు. పెళ్లి వాళ్ళు వచ్చి సంబంధం ఓకే అనుకుని ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. శుభలేఖలు అచ్చైన తర్వాత ఒకరోజు చందు దివాకర్ ఇంటికి వస్తాడు. ఒరే చందు, ఇదేనా రావడం? ఏంట్రా విశేషాలు? ఏం లేదు మామయ్య, సంధ్యకు జున్నంటే ఇష్టం కదా, అమ్మ చేసి పంపించింది. అవునా సంధ్య, అమ్మ నీ కోసం జున్ను పంపించింది సంధ్య, ఇదిగో తీసుకో అన్నాడు చందు. సంధ్య అయిష్టంగానే చిన్నగా నవ్వి, థ్యాంక్స్, అత్త ఎలా ఉంది అని అడిగింది. అమ్మ బాగానే ఉంది సంధ్య అంటూ అతను ఇంకా ఏదో మాట్లాడేలోపే, రే చందు, ఇదిగోరా సంధ్య శుభలేఖలు వచ్చాయి చూడు అన్నాడు దివాకర్. చందు శుభలేఖ తీసుకుని చూశాడు. అతడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బాగుంది మామయ్య, నేను వెళ్ళి వస్తానని చెప్పేసి గుండెల నిండా బాధతో తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. చందుకి సంధ్య అంటే ఇష్టమని మనందరికీ తెలుసు కదండి, మీరు పోయి తనకే శుభలేఖ చూపిస్తారేంటి అంటూ భర్తను అడిగింది పార్వతి. నాకు కూడా తెలుసు పార్వతి, ఈ నిజాన్ని వాడి మనసు ఒప్పుకుని తీరవలసిందే కదా. వాడు బాగా చదువుకుని మంచిగా సెటిల్ అయి ఉంటే వాడిని కాదని ఇలా ఇంకెవరికో ఇచ్చి పెళ్లి చేయవలసిన అవసరమే వచ్చేది కాదు. ఏం చేస్తాం అంటూ కొద్దిగా బాధపడ్డాడు దివాకర్. ముహూర్తాలు దగ్గర పడ్డాయి. సంధ్య హర్షకి ఈ విషయాన్ని చెప్పి, ఇక తప్పదు హర్ష, మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవలసిందే. సరే సంధ్య, అలాగే చేద్దాం. ఎల్లుండి కదా పెళ్లి రోజు. ఆ ఉదయం 11 గంటలకు కొండ మీదున్న అమ్మవారి గుడిలో మనం పెళ్లి చేసుకుందాం. నువ్వు సరిగ్గా 10ంటికి ఇంట్లో నుంచి బయటపడు అని చెప్తాడు. చూస్తూ ఉండగానే 2 రోజులు గడిచిపోయాయి. ఇంకాసేపట్లో పెళ్ళి అనగా సంధ్య ఎవరికంటా పడకుండా గడప దాటింది. అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి హర్ష కోసం ఎదురు చూస్తుంది. కాసేపట్లో సంధ్య ఇంట్లో లేదనే విషయం
వాళ్లకు తెలిసిపోతుంది. తను ఫోన్ ఎంత ట్రై చేసినా కలవడం లేదు. పార్వతి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియడం లేదు, నాకు భయంగా ఉందండి అంటూ మాట్లాడుతూ ఉండగా చందు అక్కడికి వస్తాడు. ఏమైంది మామయ్య, ఎందుకంత కంగారుగా ఉన్నారు? సంజ కనిపించడం లేదురా. పెళ్ళి ఆగిపోతుందేమోనని భయంగా ఉంది. అవునా, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏమోరా, తెలియదు. సరే మామయ్య, మీరు కంగారు పడకండి. ఇక్కడ ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయండి. నేను బయటికి వెళ్ళి వెతుకుతాను అని చెప్పి తనని వెతకడం మొదలు పెడతాడు. కానీ ఆలోపే ముహూర్త సమయం దగ్గర పడి అందరికీ విషయం తెలిసిపోయి పెళ్ళి ఆగిపోతుంది. పెళ్లి కొడుకు తరపు వాళ్ళు దివాకర్ని అవమానించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అటుపక్క హర్ష చెప్పిన సమయం దాటిపోయింది. ఇంకా రాలేదేంటని అతని ఫోన్కి ట్రై చేస్తూనే ఉంది సంధ్య. ఎన్నిసార్లు చేసినా సమాధానం లేదు. కంగారుగా హర్ష స్నేహితుల ఫోన్ నెంబర్లు కొన్ని తన దగ్గర ఉంటే వాటికి ట్రై చేసి హర్ష గురించి అడుగుతుంది. అందులో ఒకరు, ఏంటి సంధ్య, ఏదో కంగారుగా ఉన్నట్టున్నావు? అవును వరుణ్, హర్ష ఎక్కడున్నాడు నీకు తెలుసా? ఎక్కడుంటాడు? పెళ్లి మండపంలో ఉంటాడు. పెళ్లి మండపంలోనా? ఎందుకు? ఎందుకేంటి, తన పెళ్ళి కదా. పెళ్ళేంటి వరుణ్, అంత ఆశ్చర్యం ఎందుకు సంధ్య? మీరిద్దరు ఫ్రెండ్స్ కదా. తన పెళ్లి గురించి హర్ష నీతో చెప్పలేదా? ఇక్కడే వెంకటేశ్వర కళ్యాణ మండపంలో తన పెళ్లి జరుగుతుంది. అవునా, నాకు లొకేషన్ పంపిస్తావా? సరే పంపిస్తాను అంటూ అతను లొకేషన్ షేర్ చేయడంతో పరుగు పరుగున అక్కడికి వెళ్తుంది. ఆమె అక్కడకు చేరుకునే లోపే హర్షకి మాయకి పెళ్లి జరిగిపోతుంది. అంతే, ఆమె గొంతు ఒక్కసారిగా మూగబోయింది. తను మోసపోయానన్న విషయం స్పష్టంగా అర్థమయ్యింది. ఆ నిమిషంలో ఏం మాట్లాడినా, ఎంత గొడవ చేసినా ఉపయోగమేమీ ఉండదనుకుని కన్నీళ్లతో వెనుదిరిగింది. 3 ఏళ్లుగా నాతోనే ఉంటూ నన్ను ఇంత పిచ్చిదాన్ని చేశాడా? అయినా తప్పు నాదేనేమో. హరిని మొదట్లోనే చెప్పింది నాకు హర్ష సరైన వ్యక్తి కాదని. ఇప్పుడు ఏం చెయ్యాలి? అక్కడ నా పెళ్ళి ఆగిపోయిందని అమ్మా నాన్న బాధపడుతూ ఉంటారు. ఇలా జరిగిందని చెబితే పరిస్థితులు ఎలా ఉంటాయో ఏమో అంటూ ఏడుస్తూ ఒక బస్టాప్లో కూర్చుంది. తన కోసం వెతుకుతున్న చందు బస్టాప్లో సంధ్యను చూడగానే బైక్ ఆపి తన దగ్గరికి వస్తాడు. ఏమైంది సంధ్య, ఇక్కడ ఎందుకున్నావు? అక్కడ అందరూ నీ కోసం చాలా కంగారు పడుతున్నారు. ఈ పాటికి పెళ్ళి ఆగిపోయి కూడా ఉంటుంది. అసలు ఏమైంది నీకు? ఎందుకు వచ్చేసావు? చిన్నప్పటి నుంచి చందు అంటే ఆమెకు అస్సలు నచ్చకపోయినా ఆ నిమిషంలో తన బాధలు చెప్పుకోవడానికి తన ఎదురుగా ఉన్న వ్యక్తి అతనొక్కడే అనిపించింది. ఆమె గుక్క పెట్టి ఏడుస్తూనే తనకు జరిగిన మోసం గురించి చెప్పింది. ప్రాణంగా ప్రేమించిన తన మరదలు మోసపోయాను అంటూ అలా ఏడుస్తూ ఉంటే అతని మనసు చెలించిపోయింది. ఇప్పుడు నేను తనని ఇలాగే వెనక్కి తీసుకువెళ్తే అత్తయ్య మామయ్యల బాధ ఇంకా పెరుగుతుంది. పెళ్ళి చెడిపోవడం, తను ఎవరినో ప్రేమించి మోసపోవడం, ఈ విషయాలన్నీ అందరికీ తెలిసి కూతురి భవిష్యత్తు ఏమవుతుందో అన్న దిగులుతో వాళ్ళిద్దరూ ఏమవుతారు? ఇప్పుడు ఏం చెయ్యాలి అని బాగా ఆలోచించాడు చందు. సంధ్య, నువ్వు నాతోరా అంటూ తనను చెయ్యి పట్టుకుని దగ్గరలో ఉన్న గుడికి తీసుకువెళ్ళి సంధ్య ఎంత వారిస్తున్నా వినకుండా తన మెడలో తాళి కడతాడు. ఏంటి నువ్వు చేసిన పని? ఇప్పటికే నేను పిచ్చిదానిలా ఏడుస్తూ ఉంటే జాలి పడకపోగా ఇలా బలవంతంగా నా మెడలో తాళి కడతావా అంటూ అతని కాలర్ పట్టుకుని నిలదీసింది. సంధ్య, నిన్ను నువ్వు తమాయించుకో. ఇప్పటికే నువ్వు లేచిపోయావని పందిట్లో అందరూ మాట్లాడే మాటలకు మామయ్య చాలా బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు నువ్వు మోసపోయాను అంటూ తిరిగి వెళితే వాళ్ళు బ్రతుకుతారో లేదో కూడా తెలియదు. అందుకే నువ్వు ఇష్టపడింది నన్నేనని, నా కోసమే బయటకు వచ్చానని అందరి ముందు చెప్పు. నా కోసమే నువ్వు ఈ పని చేశావు అన్న కారణం వాళ్ళ మనసును కాస్తైనా సమాధానపరుస్తుంది. బావ కోసమే వెళ్ళిపోయింది కదా, అందులో తప్పేముందని జనాలు కూడా అనుకుంటారు. ఇంతకంటే గొప్ప పరిష్కారం
ఇప్పుడు మనం ఈ సమస్యకు వెతకలేం అంటూ తనని బైక్ మీద కూర్చోబెట్టుకుని తిరిగి దివాకర్ ఇంటికి తీసుకువెళ్తాడు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని వచ్చేసరికి భాగ్యం, దివాకర్, పార్వతి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. భాగ్యం ముందుకు వచ్చి చందు చెంప మీద కొడుతుంది. ఏంట్రా నువ్వు చేసిన పని? 10 మందిలో మా అన్నయ్య పరువు పోయేలా చేస్తావా అంటూ కొడుకును నిలదీస్తుంది. ఏంటి సంధ్య ఇది? చందు అంటే నీకు ఇష్టమని నాతో చెప్తే నేను నీకు ఈ పెళ్లి ఏర్పాట్లు చేసేవాడిని కాదు. ఇంతదాకా రానిచ్చి నా పరువు పోయేలా చేస్తావా? ఎలా చందు? తనని వెతకడానికి వెళ్తున్నానని నాకు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుని తీసుకువస్తావా? నిన్ను కాదని మరొక సంబంధం చూశానని కోపంతోనే కదా నువ్వు ఇదంతా చేశావు అంటూ మేనల్లుడిపై కోప్పడతాడు దివాకర్. లేదు మామయ్య, మీరు అపార్థం చేసుకుంటున్నారు. అపార్థం కాదురా, చాలా బాగా అర్థం చేసుకున్నాను. మీ అమ్మకి నేను ఇచ్చిన మాట తప్పినందుకు నువ్వు అందరిలో నన్ను తలదించుకునేలా చేశావు. అందుకోసం నా కూతుర్ని పావులా వాడుకున్నావు. వెళ్ళిపోండి. ఇంకొక క్షణం నువ్వు, అది మీ అమ్మ ఎవ్వరూ నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు అంటూ వాళ్లను అక్కడి నుంచి పంపించేస్తాడు దివాకర్. ఒక పక్క ప్రేమించిన వాడు మోసం చేశాడు, మరో పక్క తనకు అస్సలు గిట్టని చందు తన భర్త అయ్యాడు. ఎటూ దిక్కుతోచని జీవితం అయిపోయింది తనది. ఒక మారుమూల పల్లెటూరులో సరైన వసతులు కూడా లేని ఇంటికి వెళ్ళాలి. అలా మారవలసి వచ్చింది. ఇదంతా తనకు నచ్చలేదు, కానీ తన చేతుల్లో ఏమీ లేదు. అందుకే ఎదురు తిరగకుండా సర్దుకుపోవడం మొదలుపెట్టింది. అక్కడికి చందు సంధ్య అవసరాల కోసం కాస్త ఎక్కువగా కష్టపడేవాడు. తనకి ఏది అవసరమో కనుక్కుని అన్నీ కొని తెచ్చేవాడు. తనకి కాలక్షేపం అవ్వాలని కొన్ని కథల పుస్తకాలు తీసుకువచ్చాడు. అలా తన గురించి అతను తీసుకునే శ్రద్ధ ఆమె మనసులో ఉన్న కోపాన్ని తగ్గిస్తూ వచ్చింది. నెమ్మదిగా అతనితో స్నేహంగా ఉండడం మొదలుపెట్టింది. ఒకరోజు చందు ఇంట్లో లేని సమయంలో అతని అల్మారాలోని బట్టలు సర్దుతున్నప్పుడు సంధ్యకు ఒక డైరీ కనిపిస్తుంది. ఇది చందు డైరీలా ఉందే, ఇతనికి డైరీ రాసే అలవాటు కూడా ఉందా అంటూ చదవడం మొదలుపెట్టింది. ఏంటిది? ప్రతి పేజీలో నా గురించే రాసి ఉంది అంటూ పూర్తిగా చదివింది. చందుకి సంధ్య మీద ఉన్న ప్రేమను బయటకు చెప్పే అవకాశం లేక డైరీలో తన ప్రేమ గురించి, సంధ్యకు చెప్పాలనుకున్న విషయాల గురించి అన్నీ రాసుకున్నాడు అతను. అదంతా పూర్తిగా చదివాక, బావ నన్ను చిన్నప్పటి నుంచి ఇంతలా ఇష్టపడుతున్నాడా? ఏ రోజు నాకు కాస్తైనా అనుమానం కూడా రాలేదు. ఇంతగా ప్రేమించే మనిషి ఒకరు నా జీవితంలో ఉన్నారని తెలియకుండానే బ్రతికేశానా అనుకుంది. ఆ రోజు నుండి చందు కనిపించిన ప్రతిసారి తన పెదవుల మీద నవ్వు చేరేది. అతనిని ప్రేమగా పలకరించేది. భర్తకు ఇష్టమైన వంటల గురించి తెలుసుకుని కష్టపడి వండేది. భర్త మెచ్చుకుంటే మురిసిపోయేది. తన ప్రవర్తనలో వచ్చిన మార్పు గురించి ఓ రోజు చందు సంధ్యను అడుగుతాడు. ఏమైంది సంధ్య? నీకు ఏదో కొత్తగా కనిపిస్తున్నావేంటి? ఏం లేదు బావా. ఏంటి బావా? పుట్టు బుద్ధెరిగిన తరువాత మొదటిసారి నీ నోటి నుంచి ఈ పిలుపు వింటున్నాను. నా మనసు ఎంత హాయిగా ఉందో. ఏంటి ఇంత మార్పు? నేను నీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను బావా, కానీ నువ్వు నమ్ముతావన్న నమ్మకం నాకు లేదు. అదేంటి సంధ్య? అవును, నేను ఇదివరకే ఇంకొకరిని ఇష్టపడి అతడి కోసం అందరినీ కాదని వెళ్ళిపోయాను అనే విషయం నీకు ఒక్కడికే తెలుసు. అలాంటిది ఇప్పుడు నా మనసు మారిపోయింది. నేను నిన్ను నిజంగా ప్రేమించడం మొదలుపెట్టానని నీతో చెప్తే నువ్వు ఎగతాళి చేస్తావేమో అనిపిస్తుంది నాకు. సంధ్య, నువ్వేనా? నిజంగానే? నేను ఇది నమ్మలేకపోతున్నాను. కానీ నువ్వు అనుకున్నట్టుగా పాత విషయాలు మనసులో పెట్టుకుని కాదు. ముందు నుంచి నువ్వు నన్ను దూరం పెడుతూ వచ్చావు కదా, అందుకే కాస్త ఆశ్చర్యం. నిజమే బావా, కానీ నువ్వు నా గురించి ఎంతలా ఆలోచిస్తావు, నా పట్ల ఎంత బాధ్యతగా ఉంటావో మన పెళ్ళైనప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ఈ మధ్య నీ డైరీ కూడా చదివాను.
ఇంతగా ప్రేమించే మనిషి భర్తగా దొరికిన తర్వాత కూడా ఆ ప్రేమను పొందకుండా, తిరిగి తనకు ప్రేమను పంచకుండా జీవితాంతం మోగబోయి ఉండాలని నాకు లేదు. నువ్వు నా మీద జాలితో తాళి కట్టావు అనుకున్నాను, కానీ ప్రేమతో కట్టావని అర్థం చేసుకున్నాను. నాకు నీతో కలిసి సంతోషంగా బ్రతకాలని ఉంది బావా. మరదల నోటి నుంచి ఆ మాట రాగానే ఆమెను గట్టిగా హత్తుకుని, ఎన్నో ఏళ్లుగా నా ప్రేమను నాలోనే దాచుకోవడానికి నేను ఎంత నరకం చూశానో తెలుసా సంధ్య. నువ్వు నాకు ఇంత అదృష్టాన్ని ఇంత త్వరగా ఇస్తావని అనుకోలేదు. ఇంకెప్పుడు ఎలాంటి పరిస్థితులలోనూ నన్ను దూరం పెట్టొద్దు అంటూ తన బాధను, ప్రేమను రెండింటినీ ఒకేసారి వ్యక్తపరిచాడు. అప్పటి నుండి వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకు దివాకర్ కూడా కోపం తగ్గించుకుని కూతుర్ని, అల్లుణ్ణి క్షమించి ప్రేమగా ఉంటాడు. అలా చందు ప్రేమ కథ చివరికి ఆనందంగా ముగిసింది. ఇది ఈ రోజుటి కథ. ఒక్కొక్కసారి మనం ప్రేమించిన వాళ్ళు మనతోనే ఉంటారు, మన దగ్గరే ఉంటారు, మన మీద ఎంతో ఆశ పెట్టుకుంటారు. అలాంటి వారిని కాదనుకుని ఊహల్లో విహరిస్తూ వాటి వెనక పరిగెడుతూ వెళ్తే ఏదో ఒక రోజున తప్పకుండా పడిపోవలసి వస్తుంది. ఎప్పుడూ నిజాన్ని ప్రేమించాలి, ఆ నిజంలోనే జీవించాలి, ఆ నిజాన్ని గుర్తించి జీవించాలి.